నేను అనేది పథకాలు పంపకాలు పంచడాల మీదే ప్రభుత్వ విశ్వసనీయత, నాయకుడి విశ్వసనీయత చూస్తారా ప్రజలు? విపక్షం అయితే పథకాలకు వ్యతిరేకంగా ప్రచారం చేసింది కాబట్టి పథకాలు అనేది ఎజెండా. అది ఒక 3 ఏళ్ళు మాత్రమే చేసింది. అంతకంటే ఎక్కువ ఇస్తానన్నారు. తద్వారా పథకాలు ఇవ్వడం కరెక్ట్, తప్పేం లేదని చెప్పినటువంటి సంకేతం వాళ్ళే తీసుకెళ్లారు. కాబట్టి ప్రభుత్వం అనేటువంటి దాని నిరంతర పాత్రగా కాకుండా పథకాలని సపరేట్ గా చూడటం అనేది ముఖ్యం. అది అంటే ఇప్పుడు అలాగే చూసారా, పథకాన్ని సెపరేట్ గా చూసారు? అంతే కదా, జగన్ అయితే సపరేట్ గా చూశాడు. అంతకంటే ఎక్కువ ఇస్తానడం ద్వారా దాన్ని తన వైపు మలుచుకోవడానికి చంద్రబాబు ప్రయత్నించారు. పథకాలను నమ్మితే బాబుని కూడా నమ్మాలేమో ఈసారి జనం. అంతే కదా, పథకాలు బాబు ఇస్తాడా లేదా అన్నది నమ్మితే ఆయనకి ఓటు. అంటే అవకాశం ఇచ్చాక తెలుస్తుంది అది. అట్లాగే ఎందుకు ఆయన 14 ఏళ్ళు ముఖ్యమంత్రికి అవకాశం తీసుకున్నాడు కదా, అప్పుడు ఎందుకు చేయలే? అప్పుడు చేసేసి ఇప్పుడు అదిగో నేను రుణమాఫీ చేశాను కదా క్రిందసారి, డ్వాక్రా రుణమాఫీ కూడా చేశాను కదా అని చెప్తే బాగుంటది. పదవిలో ఉన్నప్పుడు అది చేయకుండా పదవి దిగిపోయిన తర్వాత జరిగేదానికి నా వల్ల ఏంటి అట్ట కుదురుద్ది? చంద్రబాబు గారి విశ్వసనీయతకి అయితే ఇక్కడ ఏమి ఎన్నికలు జరగలేదా? ఓన్లీ పథకాల గురించేనా? ఆయన క్యారెక్టర్కో, ఆయన ఆలోచనలకు, ఆయన విజన్కో ఆధారంగా ఎంతవరకు పెరిగింది పర్సంటేజ్ అని అనుకోవచ్చు? బాబు విజన్ ని కమ్మ సామాజిక వర్గం నమ్మింది. జగన్ మీద వ్యతిరేకత జనసేన వాళ్ళకుంది. తటస్థంలో మనకంటూ పొత్తు పెట్టుకున్నారు కాబట్టి గెలిపించాలన్నది భారతీయ జనతా పార్టీకి ఉంది. అంతేగాని ఆ సరళ